ఓకే, ఇక సామంత కాకతీయులు చూద్దాం. సామంత కాకతీయులు. సామంత కాకతీయులు కాకతీయులు మొట్టమొదట పరిపాలనా జీవితం, వారి పరిపాలనా జీవితం ఎవరి వద్ద స్టార్ట్ అయింది అంటే రాష్ట్రకూటుల వద్ద స్టార్ట్ అయింది. రాష్ట్రకూటుల వద్ద సామంతులుగా పనిచేసి అనంతరం స్వతంత్ర కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా మరి అనంతరం స్వతంత్ర కాకతీయులుగా మారారు. మరి రాష్ట్రకూటులు 753 నుంచి 973 వరకు పరిపాలించారని ఇంతకుముందు చెప్పాం. క్రీస్తకం 753 నుంచి 973 వరకు పరిపాలించారు రాష్ట్రకూటులు. వాళ్ళ కింద కాకతీయులు వాళ్ళ కింద ఏ విధంగా జీవితాన్ని ప్రారంభించారంటే వారి కింద కాకతీయులు గ్రామాధికారుల్ని రట్టోడి అని పిలిచేవారు. గ్రామాధికారులుగా జీవితాన్ని ప్రారంభించాడు. రట్టోడిని అని పిలిచేవారు. అప్పట్లో గ్రామాధికారిని రట్టోడి అని పిలిచేవారు. గ్రామాధికారులుగా, తర్వాత సైన్యాధిపతులుగా తర్వాత వారికి సామంతులుగా పనిచేశారు. మరి రాష్ట్రకూటులో ఏ మతస్థులు అంటే జైన మతస్థులు. కాబట్టి వాళ్ళ కింద పనిచేసిన కాకతీయులు కూడా జైన మతస్థులుగానే కొనసాగారు. అంటే ఇక్కడ కాకతీయులు అధికార మతం ఏది అంటే జైనం. రాష్ట్రకూటులు జైన మతాన్ని అనుసరించడంతో వారు కూడా జైన మతాన్ని అనుసరించారు. రాష్ట్రకూటుల అధికార చిహ్నము గరుడు కావడంతో వీళ్ళు కూడా గరుడని అధికార చిహ్నంగా కొనసాగించారు. మరి రాష్ట్రకూటుల కింద పనిచేసిన కాకతీయుల పేర్లు మనకు మాగల్లు శాసనంలో మొట్టమొదట కనిపిస్తాయి. తర్వాత బయ్యారం చెరువు శాసనంలో కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయి. మరి వారు చూస్తే ముఖ్యంగా మాగల్లు శాసనం ప్రకారము గండయ్య లేదా గండయ్య రాష్ట్రకూటుడు అని పిలుస్తారు. గండయ్య రాష్ట్రకూటుడు అంటే రాష్ట్రకూటుల దగ్గర పనిచేయడం వల్ల గండయ్య రాష్ట్రకూటుడుగా పిలువబడ్డాడు. గండయ్య, తర్వాత ఎరియ, తర్వాత బేతియ లేదా బేతయ్య మరియు కాకర్త్య గుండన. వీళ్ళంతా రాష్ట్రకూటులకు సామంతులుగా పనిచేసిన కాకతీయులు. బాగా గుర్తుంచుకోండి, రాష్ట్రకూటులకు సామంతులుగా పనిచేసిన కాకతీయులు. వీళ్ళంతా ఏ మతాన్ని అనుసరించారంటే జైన మతాన్నే. వీళ్ళంతా జైన మతస్థులే. వీళ్ళ అధికార చిహ్నం ఏది అంటే గరుడ. ఓకే, ఫస్ట్ రాష్ట్రకూట సామంతులుగా కాకతీయులు. నెంబర్ 1 గండయ్య రాష్ట్రకూటుడు, ఏరియ, బేతియ, కాకర్త్య గుండన. ఓకే, మరి మొదటి వ్యక్తి గండయ్య రాష్ట్రకూటుడు అనే వ్యక్తి చూద్దాం. గండయ్య రాష్ట్రకూటుడు. ఈ గండయ్య రాష్ట్రకూటుడు రాష్ట్రకూట రాజు 2వ కృష్ణుడి యొక్క సేనాని. రాష్ట్రకూట రాజు 2వ కృష్ణుడి సేనాని. రాష్ట్రకూట రాజు 2వ కృష్ణుని యొక్క సేనాని. ఇతను మదిరి మానుకోట ప్రాంతాలను పరిపాలిస్తూ వాళ్ళ సైన్యాధికారిగా పనిచేసేవాడు. మొదట గ్రామాధికారిగా ఉండి తర్వాత మదిరి మానుకోట ప్రాంతాలను పరిపాలించేవాడు. ఎవరి కింద? 2వ కృష్ణుడి యొక్క సేనాధిపతి కింద. మరి ఈ గండయ్య రాష్ట్రకూట రాజు ఆదేశాల మేరకు వేంగి చాళుక్య రాజ్యంపై దండెత్తుతాడు.
అంటే మొదట మనము బాదామి చాళుక్య రాజ్యం పేరు చెప్పాం. బాదామి చాళుక్య రాజ్యాన్ని అంతమొందించి అధికారంలోకి వచ్చింది రాష్ట్రకూటులు. మరి అదే టైంలో తూర్పు చాళుక్యులు ఉన్నారని చెప్పాం. తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు. ఎప్పుడైతే బాదామి చాళుక్య రాజ్యాన్ని రాష్ట్రకూటులు అంతమొందించారో వెంటనే తూర్పు చాళుక్యులకి అది సరిపడలేదు. ఎందుకంటే తూర్పు చాళుక్యులు అండ్ బాదామి చాళుక్యులు సోదర రాజ్యాలు. తూర్పు చాళుక్యులు బాదామి చాళుక్య పశ్చిమ చాళుక్యు తూర్పు చాళుక్యులు ప్లస్ బాదామి చాళుక్య రాజ్యాలు రెండు సోదర రాజ్యాలు అన్నమాట. అలాంటి బాదామి చాళుక్య రాజ్యాన్ని అంతమొందించడంతో వేంగి చాళుక్యులకి రాష్ట్రకూటులకి మధ్య శత్రుత్వం స్టార్ట్ అయింది. రాష్ట్రకూట రాజ్యాన్ని ఎలాగైనా నిర్మూలించాలనే ఉద్దేశంతో వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు ప్రయత్నించారు. దీంతో రాష్ట్రకూటులు తూర్పు చాళుక్యులతో కూడా శత్రుత్వాన్ని కొనసాగించారు. ఇలా నిరంతరం తూర్పు చాళుక్యులకి రాష్ట్రకూట రాజ్యం అవతరించినప్పటి నుంచి రాష్ట్రకూట రాజ్యం పతనమయ్యేంత వరకు నిరంతరం తూర్పు చాళుక్యులతో యుద్ధాలు చేస్తూనే వచ్చారు. మొత్తానికి రెండవ కృష్ణుడు సేనానిగా ఉన్న గండయ్య అతని ఆదేశాల మేరకు వేంగి రాజ్యంపై దండెత్తుతాడు. అంటే రెండవ కృష్ణుడు ఆదేశాల మేరకు గండయ్య వేంగి చాళుక్య రాజ్యంపై దండెత్తుతాడు. వేంగి చాళుక్య రాజ్యంపై దండయాత్ర చేశాడు. దండయాత్ర మరి అప్పుడు వేంగి చాళుక్య రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఒకటవ చాళుక్య భీముడు అనే వ్యక్తి. ఒకటవ చాళుక్య భీముడు అప్పటి వేంగి రాజు. పంచారామాలు నిర్మించిన గొప్ప చాళుక్య రాజు ఇతనే. ఓకే, ఒకటవ చాళుక్య భీముడు వెంటనే రాష్ట్రకూట సేనాని అయిన గండయ్యను ఎదుర్కోవడానికి ఈ చాళుక్య భీముడు తన కుమారుడు ఇరమర్తి గండయ్యను ఎదుర్కోవడానికి పంపాడు. ఇతని కుమారుడు ఇరమర్తి గండడు. ఎవరు? వేంగి చాళుక్యరాజు ఒకటవ చాళుక్య భీముడి యొక్క కుమారుడు ఇరమర్తి గండడు. వెంటనే ఒకటవ చాళుక్య భీముడు కొడుకైన ఇరమర్తి గండయ్యని ఎదుర్కోవడానికి పంపాడు. దీంతో గండయ్య వర్సెస్ ఇరమర్తి గండడుల మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో గండయ్య మరణించడం జరిగింది. గండయ్య చనిపోయాడు. ఎవరు? రాష్ట్రకూట రాజ్యానికి ప్లస్ వేంగి రాజ్యానికి పడదు కాబట్టి రెండవ కృష్ణుడు రాష్ట్రకూట రాజు చాళుక్య భీముని ఓడించడానికి గండయ్యని పంపితే గండయ్యని ఓడించడానికి చాళుక్య భీముడు తన కొడుకును పంపాడు. దీంతో రాష్ట్రకూట సేనాని గండయ్య వర్సెస్ ఒకటో చాళుక్య భీముడు కుమారుడు ఇరమర్తి గండల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో గండయ్య ఓడిపోయి చనిపోతాడు. ఈ సమయంలో ఇరమర్తి గండడు కూడా విరోచితంగా పోరాటం చేసి ఆయన కూడా ఆ యుద్ధంలో తీవ్రంగా గాయపడి ఆయన కూడా కొంతకాలానికి చనిపోయాడు. మొత్తానికి ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు. మనకు ప్రస్తుతానికి అవసరంలే. మొత్తానికి గండయ్య చనిపోవడం జరిగింది. దీంతో రాష్ట్రకూట రాజు రెండవ కృష్ణుడు ఎప్పుడైతే తన సేనాని గండయ్య చనిపోయాడో వెంటనే అతని కుమారుడు ఎరియకు కొరివి ప్రాంతాన్ని ఇచ్చి ఆ ప్రాంత పాలకుడిగా చేస్తాడు. కొరివి ప్రాంతాన్ని అప్పగించి దాని పాలకుడిగా చేశాడు. దీంతో గండయ్య మరణం తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరంటే ఎరియా.